సార్, చిన్నపిల్లల్లో పుచ్చిపళ్ళు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల్లో పుచ్చులు రాకుండా అంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి డే 1 పన్ను వచ్చినప్పటి నుంచి మనం జాగ్రత్తగా మనం బ్రష్ అది మనమే ఫింగర్ బ్రషెస్ అవి ఉంటాయి, వాటితో బ్రష్ చేయాలి. ద సేమ్ టైం వాళ్ళకి 8 to 9 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి అండ్ మనం వాళ్ళని గైడ్ చేయాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి ఏంటి అనేది కొన్నిసార్లు మనమే చేయించాల్సిన అవసరం ఉంటుంది. అలానే వాళ్ళకి ఆహారపు అలవాట్ల మీద అంటే వాటి యొక్క డైటరీ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా వాళ్ళకి అవగాహన కలిగేలాగా చేయాలి. సో అట్లీ మోస్ట్లీ మనకి షుగరీ క్యాండీ లేదంటే థర్మల్ టెంపరేచర్స్ అంటే టెంపరేచర్ చేంజెస్ ఏమైనా ఉన్నవి అంటే మనకి బాగా కూల్ బాగా హాట్ ఉన్నవి ఏవైనా పళ్ళకు తగలకుండా చూసుకోవడం, లేదా ఐస్ క్రీమ్ లాంటివి అవాయిడ్ చేయడం, స్టిక్కీ షుగరీ ఇంటేక్స్ని అవాయిడ్ చేయడం లాంటివి చేసుకుంటే పళ్ళకి డ్యామేజ్ తగ్గుతుంది. ద సేమ్ టైం వాళ్ళకి ఖచ్చితంగా మార్నింగ్ నైట్ బ్రష్ అలవాటు చేసుకోవాలి. ద సేమ్ టైం ఫ్లాసింగ్ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే పళ్ళకి అంటుకునే ఆహార పదార్థాలు పాచి ఇలాంటివి తొలగిపోయి కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి. సో ఓవరాల్గా ఎప్పుడైనా చిన్న చిన్న పెయిన్స్ ఉన్నా లేదంటే డిస్కంఫర్ట్ ఉన్నా డెంటిస్ట్ని కలవాలి. అలానే సీలెంట్స్ అంటారు, పిట్ అండ్ ఫీజర్ సీలెంట్స్ అంటే మనకి పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్స్ ఉంటాయి. సో ఇలాంటి గ్యాప్స్ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న గ్రూవ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఈ గ్రూవ్స్లో ఆహారం అది ఇరుక్కుంటూ ఉంటుంది. సో ఇలాంటి గ్రూవ్స్లో ఆహారం ఇరుక్కోకుండా సీలెంట్స్ అనేవి ఉంటాయి. సో అలాంటివి మనం పెట్టేసుకుంటే మొదటి నుంచే మనకి క్యావిటీస్ అవి రాకుండా ఉంటాయి. ద సేమ్ టైం ఫ్లోరైడ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల మనకి ఫర్దర్గా ఎప్పుడు మనకి పుచ్చులు అవి రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.